ప్రజలందరికీ ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, సజీవమైన మా దేవ, మా రక్షకుడు యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించండి. ప్రేమ అపారమైనది. పాపులైన మమ్మను మీరు ప్రేమించారు. మహాకృప చేత యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి, మన వాళ్ళని పాపులమైన మమ్మను నిన్ను ప్రేమించి దేవా, నీ కృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కొరకు నీ ప్రియకుమారుడు మా రక్షకుని యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి మీరు పంపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించారు. తండ్రి, మా నిశాస్త్రం చేసి మా పాప శిక్షణ నిర్దోషం అంటే యేసుక్రీస్తు ప్రభు ఒప్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు, మా పాప శిక్షణ మీరు భరించడం ద్వారా శిక్షణ కొట్టివేశారు. మా కొరకు మీ రక్తం కాచి మీ రక్తంలో మా పాపాన్ని కడిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా పాప నిమిత్తం పొందవలసిన తీర్పు నరకాన్ని మధ్యని కొట్టివేయడానికి ప్రభా మీరు మా కృషిలో ప్రాణం పెట్టి చనిపోయి సమాజ విడి తిరిగి లేచడం ద్వారా తీర్పు నరకాన్ని కొట్టివేశారు. నిత్యజయం ఇచ్చారు. పిల్లల రాజునికి వారసులుగా చేసుకున్నారు. తండ్రి, యేసు ప్రభువు ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాను. దేవా, మీ రక్తాన్ని మాపై ప్రోక్షించి మా పాపాన్ని క్షమించండి, పవిత్రపరచండి. వాక్య ప్రకారం జీవించడానికి కృపనివ్వండి. నీ ఉద్దేశాలను మాలో మధ్య నెరవేర్చండి. ఉదయ కలిసిన విధంగా చేరాగలి తరుణం ఇచ్చారు. వందనాలు. గడిపే సమయంతో ఆశీర్వాదం ఉంచండి. దాన్ని కొన్ని లేఖనాల ద్వారా మాట్లాడు తండ్రి, మమ్మల్ని ప్రోత్సహించి బలపరుస్తారమ్మని తండ్రి, మీ మాటలు విడుదల చేయమని తండ్రి, మీరు కృప చూపుతూ మీ కార్యం జరిగించమని తండ్రి, మేము ఆధారపడుతున్నాం దేవా, సాయించమని మా రక్షకుడు యేసయ్యను స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం. కాబట్టి మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఈ తెస్సలోనిక సంఘము చుట్టూన్న సంఘాలకు మాదిరికరంగా ఉంది. ఇంకా ఒక మాట చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ప్రకృతి పని కలిగి ఉంటుంది. ఏ సంగతి నాకు గురించి బోధించము, నీ యవ్వనములను బట్టి ఎవరిని తునీకరింపనీయకము అని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసము, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ ఈ సంఘము చుట్టూన్న సంఘాలకు మాదిరికరంగా ఉంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, నీవు కూడా విశ్వాసులకు మాదిరికరంగా ఉండు. దేని విషయంలో అంటే నీ మాటలో, నీ ప్రవర్తనలో, నువ్వు చూపించే ప్రేమలో, నీకు విశ్వాసంలో, పవిత్రమైన జీవితంలో నువ్వు విశ్వాసులకు మాదిరికరంగా ఉండు. ఈ అవసరం మన జీవితంలో ఇలాంటి ఆత్మజీవితాన్ని కలిగి ఉండడం మనకు ఎంతైనా అవసరం. ఆ తెస్సలోనిక సంఘం అనేది చుట్టూన్న సంఘాలకు మాదిరికరంగా ఉంది. తిమోతి తన జీవితంలో తన మాట, తన ప్రవర్తన, తన కలిగిన విశ్వాసము, పవిత్రమైన జీవితంలో విశ్వాసులకు మాదిరికరంగా ఉన్నట్టుగా చూస్తాం. మన జీవితంలో కూడా మాదిరికరమైన జీవితం అనేది అవసరం. మనం కూడా
వ్యక్తిగతంగా మాదిరికరంగా ఉండాలి. కుటుంబముగా మన కుటుంబం మాదిరికరంగా ఉండాలి. సంఘముగా మనము వెళ్ళే సంఘము కూడా చుట్టూన్న సంఘాలకు కూడా తెస్సలోనిక సంఘము వలె మన చుట్టూన్న సంఘాలకు సంఘము మాదిరికరంగా ఉండాలి. దేంట్లో అయ్యా మాదిరి అంటే ప్రేమించడంలో మాదిరికరంగా ఉండాలి, క్షమించడంలో మాదిరికరంగా ఉండాలి, ఇతరులతో సమాధానం ఉండడంలో మాదిరికరంగా ఉండాలి. అనుదిన జీవితంలో మనము ప్రార్థన జీవితం కలిగి ఉండటంలో, వాక్య ధ్యాన జీవితంలో మాదిరికరమైన జీవితం మనకు అవసరం. అంత మాత్రమే కాకుండా సమయ పాలన పాటించడంలో మాదిరి. పలానా వ్యక్తి, పలానా సంఘం సమయాన్ని పాటిస్తుంది. 10 గంటలకు మందిరమా, 10 గంటల వరకు ఈ ప్రజలు మందిరానికి వస్తారు, ఈ వ్యక్తి మందిరానికి వస్తాడు. దేవుడు ఏర్పరిచిన క్రమం ఇక్కడ జరుగుతుంది, క్రమాన్ని పాటిస్తారు. ఈ సంఘంలో, ఈ కుటుంబంలో ఈ వ్యక్తి దేవుని క్రమాన్ని, దేవుడు ఏర్పరిచిన సమయాన్ని వారు అనుసరిస్తారు. ఇది సాక్ష్యము, ఇది మాదిరి. ఇలాంటి ఆత్మీయ జీవితము విశ్వాసులకు మనకు అవసరం. దినాలు గడుస్తూ ఉన్నాయి, ఏళ్ళు గడిచిపోతున్నాయి మనం ప్రభునందు విశ్వాసం నుంచి, కానీ ఎలాంటి మార్పు లేదు. 10 సంవత్సరాల కింద ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా మన ఆత్మీయ స్థితి అలాగే ఉంది. దీన్ని బట్టి నిజంగా ప్రభు సంతోషించగలుగుతారా? లేదు. దినాలు గడుస్తూ కొద్ది మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది దినదినం అభివృద్ధి చెందినప్పుడు మన ఎదుగుదలలో కలిగిన మార్పును చూసి ప్రభు సంతోషించాలి. కానీ నేటి విశ్వాస జీవితంలో దినాలు గడుస్తున్న కొద్ది మన ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంది. ఎదగడానికి బదులుగా క్రమక్రమంగా క్షీణించిపోతుంది. నిర్లక్ష్యం, సోమరితనం, ప్రభు కార్యం అంటే పట్టింపు లేని జీవితం. అలాంటి జీవితము మనకు సరైనది కాదు. సామాన్యంగా ఆలోచన చేస్తే మనకు పిల్లలు పుట్టినప్పుడు కనుక చూస్తే వారు సంవత్సరం కలిసి కొద్దీ వారి వయసుకు తగిన విధంగా వారి ఎదుగుదల క్రమంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది. పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాడు 10 సంవత్సరాల తర్వాత కూడా అదే స్థితిలో ఉన్నాడు అనుకో, ఎదుగుదల లేదనుకోండి, సంతోషించగలుగుతారా? లేదు. అదేవిధంగా ఆ పరమ తండ్రి, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని చూసినప్పుడు తన పిల్లలమైన మనం రక్షించినాడు ఎలా ఉన్నామో ఈ రోజుకు అలాంటి మన స్థితి ఉంటే, మనలో ఎలాంటి ఎదుగుదల లేకపోతే మనల్ని బట్టి కూడా సంతోషించగలుగుతాడా? లేదు. కాబట్టి దినదినము మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ అభివృద్ధి అనేది మన జీవితానికి అవసరం. దినాలు గడిచిన కొద్ది మనం క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు మనస్సు కలిగిన వరంగా క్రీస్తు స్వభావాన్ని మనం కలిగి ఉండడం మనకు అవసరం. కాబట్టి మన జీవితంలో ప్రభు మనం ప్రేమించిన విధంగా మన ఎదుటిన వ్యక్తులు వారు ఎవరైనా సరే వాడిని ప్రేమించేది నేర్చాలి. మీరు చూపించే ప్రేమనే అనేకులు ప్రభు దగ్గర నడిపించగలుగుతుంది. ప్రభు మనలో చూపిన ప్రేమ చేతని, ఆ ప్రేమ చేతని ఆకర్షించబడ్డాము, రక్షించబడినాం. ఈ రోజు కూడా ఆయన కలిగిన నీవు నేను కూడా ఆ ప్రేమను కలిగి ఇతరులకు ఆ ప్రేమను కనపరిచినప్పుడు వారు కూడా ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ప్రేమించేది అవసరం. మన జీవితంలో ప్రభు మనల్ని ఎలాగైతే ప్రేమించాడు, మనం కూడా మన చుట్టూ వారిని, ఇంట్లో కుటుంబ సభ్యులే కావచ్చు, బంధువులే కావచ్చు, తోటి విశ్వాసులే కావచ్చు, ఎవరైనా సరే ప్రేమించడము, ప్రేమతో వ్యవహరించడము అవసరము. మన జీవితంలో ఈ ప్రేమించడంలో మనం ఎదగాలి.
ఇది మనకు అవసరం. దేవుని చేత క్షమించబడ్డాం, కానీ మనకు క్షమించే గుణం ఉండదు. క్షమాపణ ఎదుటి వ్యక్తిని అడగడానికి మనకు మొహమాటం అడ్డొస్తుంది, అహం అడ్డొస్తుంది, కానీ కరెక్ట్ కాదు, విశ్వాసి కాదు. మనం క్షమించాలి, క్షమాపణ కోరాలి. ఇది మనకు అవసరం. ప్రభు మనల్ని క్షమించిన ప్రకారంగా మనం కూడా మన ఎదుట ఉన్న వారిని తగు చేసిన క్షమించిన మనసు మనకు ఉండాలి, నాకైనా ఎవరికైనా. ఇది ఎదుగుదలలో ఒక క్రమం. మరి మాకు ప్రాముఖ్యమైనది ఏంటంటే సమాధానంగా ఉండాలి. వాస్తవానికి మనం దేవుని దృష్టికి దేవునికి శత్రులంగా ఉన్నాం, కానీ దేవుని ప్రేమ చేత క్రీస్తు ద్వారా దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు, తన పిల్లగా చేసుకున్నాడు. ఒకనాటి శత్రులము, కానీ ఒకనాటి మిత్రులం అయిపోయినాం క్రీస్తుని బట్టి. సమాధానం పనిచేయడం దేవుని ద్వారా, దేవునితో. మన జీవితంలో కూడా సమాధానము, తోటి వ్యక్తులతో సమాధానం కలిగి ఉండడం అవసరం. ఇంకా మనం అలా చేస్తాం, ఒకరితో ఒకరు మాట్లాడడానికి మాట పడుతూ ఉంటాం, మాట్లాడడానికి ఇష్టపడం. గీనితో నేను మాట్లాడేది, గీని కేర్ చేసేది ఏముంది, గీని పట్టించుకునేది ఏముంది అని ఆలోచన చేస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. ఈ విషయంలో ఎదగాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని ప్రభు సెలవిస్తున్నాను. సమాధాన స్థితి మనకు అవసరం. సమాధాన పడే జీవితం మనకు అవసరం. కుటుంబీకులతో సమాధానంగా ఉండాలి, తోటి విశ్వాసులతో సమాధానంగా ఉండాలి, సంఘములో ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. ఇది మనకు అవసరం. దేవుడి దృష్టిలో మనం శత్రువుగా ఉన్నప్పటికీ క్రీస్తు ధర్మం దేవుడు తనతో సమాధానం పరుచుకున్నప్పుడు నీకు నాకెందుకు ఈ పగ, ప్రతీకారం, ఉద్దేశం, వీటిని పక్కన పెట్టి క్రీస్తు ప్రేమను బట్టి మనం తన పిల్లముగా అందరితో సమాధానం ఉండడం మనకు అవసరం. ఇట్టి విషయంలో మనం మాదిరికరంగా ఉండడం అవసరం. క్రిస్మస్ అనేక సంవత్సరాల నుంచి క్రిస్మస్ జరుపుకుంటున్నాం, వెళ్ళిపోయింది. మరొక క్రిస్మస్ లో అడుగు పెట్టాం. ఏంటయ్యా క్రిస్మస్? క్రిస్మస్ ప్రభు రక్షకుడు మన వద్ద జన్మించినాడు, రక్షణ సంతోషం అని క్రిస్మస్ నిజ దేవుడిని కలిగి ఉన్న మనము ఆయన పిల్లంగా ఆయనకు తగినట్టుగా ఉండడమే మన జీవితంలో నిజమైన క్రిస్మస్. మన జీవితంలో క్రీస్తుని చూపించడమే క్రిస్మస్. ఇది మనకు అవసరం. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మనం జీవించే పవిత్రమైన జీవితంలో మనం ప్రభువుని కనపరచడము నిజమైన క్రిస్మస్. ఇతన్ని ప్రేమించడంలో ప్రభువును కనపరచాలి, క్షమించడంలో ప్రభువును కనపరచాలి, సమాధానంలో ప్రభువును కనపరచాలి. ఇది మన జీవితానికి అవసరం. ఇదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్.